పిల్లల్ని కానీ పిల్లల్ని పెంచుతూ అదే హీరోల సరసన మళ్ళీ తీసి పారేసే క్యారెక్టర్ మోస్ట్ రోజులు మారే ఎస్పెషల్లీ నో ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఎ హీరోస్ రోల్. అవును, నాగేశ్వరరావు పక్కన మాటలు కాదు, తమాషా కాదు, ఆయనతో బాగా యాక్ట్ చేయడం. రోజులు మారే తర్వాత అది ఇట్ వాస్ రన్ అవే హిట్. 275 days ఏమో రన్ అయింది అది. ఆ తర్వాత కన్యాశుల్కం ఒకటి, ఆ క్యారెక్టర్ కొంచెం క్రిటిసిజం వచ్చింది నేను చేయగలనా లేదా అని, ఆ బుచ్చమ్మ వేషం. బట్ బాగా బ్యూటిఫుల్గా బ్లెండ్ అయింది, నాకు కుదిరింది ఆ క్యారెక్టర్ కరెక్ట్గా. సో ఇంటిపట్ నుండి కష్టాలు పడే ఈ అమ్మాయి క్యారెక్టర్ ఒక్కసారిగా కలర్ సినిమాలోకి అడుగుపెట్టిన మీ తొలి సినిమాయే మీ ఇమేజ్ ని కూడా మార్చేసింది పూర్తిగా. మీరు పుదియ పరవై శివాజీ ప్రొడక్షన్ పార్ద జ్ఞాపకం ఇల్లయ్యో. అవును, అంతేనా? ఆ పాటలో మీ ఎక్స్ప్రెషన్స్ కానీ మీ మూవ్మెంట్స్ కానీ ఎక్స్ట్రీమ్లీ సెన్సిటివ్, ఎక్స్ట్రీమ్లీ సెన్షువస్, బ్యూటిఫుల్. బాగా టర్నింగ్ పాయింట్ మన లైఫ్లో. అంతవరకు అట్లా డొమెస్టికేటెడ్ క్యారెక్టర్స్ చేస్తూ వచ్చి ఆయన ధైర్యాన్ని మెచ్చుకోవాలి. శివాజీ గారు రికమెండేషన్ అది. ఈ అమ్మాయి షీఈస్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ ఇట్ అంటే దాదా మిరాజీ డైరెక్టర్ హీ అబ్జెక్టెడ్ టు ఇట్. చాలామంది లాట్ ఆఫ్ దెమ్ సెడ్ అదేంటండి ఏదో ఇంటి పట్టుని ఉండి ఒక చిన్న చిన్న క్యారెక్టర్స్ లేకపోతే కష్టపడే క్యారెక్టర్స్ చేసే అమ్మాయిని తీసుకొచ్చి మీరు గ్లామర్ హీరోయిన్గా చూపిస్తానంటున్నారు అంటే, లేదు సమ్హౌ ఐ ఫీల్ షీ విల్ డూ ఇట్ అని. అది ఎంత దూరం నాకు ఎక్లెయిమ్ చేశారంటే జనం, నెగటివ్ రోల్ అని నేను భయపడుతున్న టైంలో ఇంకో హీరోయిన్ కంటే ఈ క్యారెక్టర్ పేరు వచ్చేసింది ఆ పిక్చర్లో. ఐ వాజ్ సో థ్రిల్డ్ అబౌట్ ఇట్. ఆ తర్వాత తాగేసి ఆ మైకంలో పడిపోవడం ఒక్కొక్కటి. క్రూరర్ సింగపూర్లో పాట పాడుకునే అమ్మాయి ఆ మిలియనర్ని పెళ్లి చేసుకోవడం కోసం కాఫీ ఆర్డర్ చేస్తుంది, నీకోసం జీవితం అంతా పాడతాను అని చెప్తుంది, ఏదేదో చెప్తుంది అంతా. బట్ షీ కెనాట్ కీప్ అప్ హర్ వర్డ్ బికాస్ షీ ఈజ్ అన్ అడిక్ట్, ఆల్కహాలిక్. ఆ రోజుల్లో ఆ క్యారెక్టర్ చేయడం అంటే అసలు గట్స్ కావాలి కదా.